వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సృష్టికి ముందు, సృష్టి తర్వాత, సృష్టి మధ్యలో, సృష్టి అంతంలో ఉన్నటువంటి వాడు ఒక్క మహేశ్వరుడు మాత్రమే. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అని అంటాం, త్రిమూర్తులు అని. ఆయనే ఒకే ఒక్క మహేశ్వరుడే 3 రూపాలు ధరించాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు కూడా. చరాచర జంతుజాలాన్ని మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు ఎవరు అంటే ఈ పరమశివుడు మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఈ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారమే సమస్త జంతుజాలం మొత్తం కూడా నడుస్తూ ఉంది. అసలు ఈయన ఎలా ఏర్పడ్డాడు చూడండి. అసలు ఈ మహాశివుడు ఎలా ఏర్పడ్డాడు? అరణ్యాలలో ఒక పెద్ద శిల కనపడింది, కొండ శిల. ఆ ఆటవిక జాతి వాళ్ళందరూ కూడా ఆ కొండ శిలకి కొన్ని వేల కొలది, లక్షల కొలది బిందెలతోటి నీళ్లు తీసుకొచ్చి ఆ శిల మీద పోస్తూ ఉన్నారు. చివరికి ఆ నీళ్లు పొయ్యంగా ఏమైంది? ఆ శిల కాస్త కరిగిపోయిందనమాట, కరుగుతూ ఉంది. వాళ్ళకి తెలియదు ఆ శిల కరిగిపోతుంది నీళ్లు పోస్తునేటువంటి సంగతి, వాళ్ళకి తెలియదనమాట. ఆ విధంగా ఆ శిల కాస్త చిట్ట చివరికి చిన్నదిగా తయారైంది. ఇంకా చిన్నదిగా తయారైనటువంటి ఆ శిలకి ఈ ఆటవిక జాతి వాళ్ళందరూ కూడా ఆ అడవిలో జరిగేటువంటి పుష్పాలతోటి పూజలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలియదు, అది పూజ అనే సంగతి కూడా తెలియదు అనమాట. ఏదో ఆ శిలకు అలంకరించారు, చాలా అందంగా ఉంది. ఈ విధంగా ఆ పెద్ద మహాశిల కాస్త చిట్ట చివరికి చిన్న శిలగా మారిపోయింది. ఆయనే మహేశ్వరుడు అనటంలో సందేహం లేదు. సృష్టి యొక్క చరాచర జంతుజాలం మొత్తం కూడా ఈ మహాశివుడి యొక్క ఆజ్ఞ లేనటువంటిదే కదలదు. నీవు పుట్టినప్పుడే నీ డెత్ డే కూడా రాశాడు. అంటే బర్త్డే ఇప్పుడే డెత్ డే కూడా రాశాడు. బర్త్డే నీకు ఇచ్చాడు, డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. మానవుడికి అన్ని సంవత్సరం ఇచ్చాడు, కానీ ఒక్క డెత్ డే మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. చూడండి, ఎప్పుడు పుట్టేది చెప్తున్నారు. స్త్రీ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడా మగ చెప్పగలుగుతున్నాడు, సైన్స్ అభివృద్ధి చెందేది. కానీ ఫలానప్పుడు చనిపోగలడు అనేటువంటి దాన్ని ఎవడు కూడా చెప్పలేకపోతున్నాడు. అది ఆయన దగ్గర ఉంచుకున్నాడు. శివలీల ఇదంతా కూడా శివుడి యొక్క లీలాంశం. ఒక్కొక్కడికి ఒక్కో వేషాన్ని ఇచ్చాడు. కొంతమందికి స్త్రీ వేషాన్ని, పురుష వేషాన్ని, ఈ విధంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క వేషాన్ని ఇచ్చి ఒక్కొక్కడితోటి ఒక్కొక్క రకంగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ మహేశ్వరుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. నీకు వచ్చేటువంటి కష్టాలు, సుఖాలు, అవమానాలు అన్నీ కూడా ఈయన యొక్క ఆజ్ఞానుసారమే. అందుకే రమణ మహర్షి సుమ్మా ఇరో, మెదలకుండా కూర్చో అని చెప్పాడు. మన వీడియోలన్నీ, వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే రాత్రిపూట మీరు నిద్రించేటప్పుడు టీవీలు ఆపేసి చూడండి. మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. లేకపోతే ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి యూట్యూబ్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 870 వీడియోలు వస్తాయి. మొత్తం పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతతకు సంబంధించినవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.